హాయ్ అండి, మిడిల్ క్లాస్ ప్రాపర్టీస్కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలండి, అందరూ బాగుండాలి, అందులో మీరు మేము ఉండాలి. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ చూపించబోతున్నాను. కీసరా ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 10 నిమిషాల్లో మనం ఈ ఫామ్ హౌస్కి చేరుకోవచ్చు. ఫామ్ హౌస్కి మెయిన్ రోడ్ అండి, ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ కానుకొని ఫామ్ హౌస్ ఉంటుంది మనది. ఇప్పుడు మీకు ఒకసారి లోపల ఫామ్ హౌస్ కూడా చూపించబోతాను. ఇది 12 గుంటల్లో ఉందండి. సో లోపల ఒకసారి వెళ్ళి మనము ఫామ్ హౌస్ చూసేద్దాం రండి. మనకు ఫామ్ హౌస్ ఎంట్రన్స్ ఒకసారి చూసేద్దాం. ఇలా వచ్చిందండి. ఒకసారి నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేసేయండి, చూద్దాం. ఇది చూస్తున్నారు కదండి, రోడ్డు 40 ఫీట్ రోడ్ ఉందండి. ఈ వెంచర్లో ఫస్ట్ బిట్ అండి. ఫస్ట్ బిట్ మనం ఫస్ట్ బిట్ లోపలికి ఒకసారి వెళ్దాము. లోపల ఎట్లా ఉందో కూడా మీకు చూపిస్తాను నేను. ఎంట్రన్స్లోనే మనకి ఇట్లా మామిడి చెట్లు అంతా ఇచ్చినారండి. పైప్ లైన్స్ అంతా కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ దీంట్లో మనకు 15 మామిడి చెట్లు వచ్చినాయి. 15 మామిడి చెట్లతో పాటు 5 కొబ్బరి చెట్లు కూడా వచ్చినాయి. ఇవి కాకుండా వేరే పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. అవి ఏంటిదో కొంచెం లోపలికి వెళ్ళి మనం చూద్దాము. పూర్తిగా ఎర్రమట్టి నేల అండి, చూస్తున్నారు కదా. చెట్లు కూడా కాపుకొచ్చినాయి, మనకు చాలా పెద్దగా అయినాయి. మట్టి అయితే చాలా బాగుందండి. ఈ మట్టిలో ఏ పూల చెట్లైనా పండ్ల చెట్లైనా అన్ని చాలా బాగా వస్తాయి. మనకు దీంట్లో బోర్ కూడా ఉందండి. అయితే ఇప్పుడు మామిడి చెట్లు చూపించాను కదా, తర్వాత లోపల కూడా మనం ఫామ్ హౌస్ ఎట్లా ఉందో ఒకసారి చూసేద్దాం, నాతో పాటు రండి. ఇక్కడ లైట్ సెట్టింగ్స్ అంతా పెట్టారు కదా. లైట్ సెట్టింగ్స్ పెట్టి పెద్ద వేప చెట్టు ఉందండి, చూస్తున్నారు కదా. వేప చెట్టు అయితే చాలా బాగుంది. ఇక్కడ కూర్చోవడానికి సిట్టింగ్కి కూడా యూజ్ అవుతుంది మనకు. ఈవినింగ్ టైంలో మంచిగా కూర్చోవచ్చండి. మంచి లైట్ సెట్టింగ్ అంతా ఉంది, బాగుంది, చాలా చల్లగా అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ స్టేజ్ అయితే ఒకటి ఉంది కదా, ఈ స్టేజ్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ప్రొజెక్టర్ వేసుకొని మనం ఈవినింగ్ టైము ఇక్కడ బయట చైర్స్ వేసుకొని కూడా ప్రొజెక్టర్ వేసుకొని మూవీస్ కూడా చూడొచ్చండి. చిన్నపాటి ఫంక్షన్ కూడా ఏదైనా చేసుకోవచ్చు మనము. ఇదంతా కూడా మనకి ఇక్కడ గ్రీనరీ వస్తుంది, అది ఇంకా చేయలేదు, గ్రీనరీ చేస్తారు. చూస్తున్నారు కదా, ఈ పక్కన షో చెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు ఒకసారి గార్డెన్ కూడా మొత్తం చూపించేస్తాను. ఇదంతా గార్డెన్ వస్తుందండి, ఇక్కడంతా గ్రీనరీ వస్తుంది మనకు. ఇక్కడంతా ఇది కూడా మనం గ్రీనరీ చేసుకోవచ్చు. ఇదంతా గార్డెన్, అదైతే మీకు చెట్లన్నీ చూపించేస్తాను కదా. ఇక్కడ చూడండి లోపల ఎంత బాగుంటుందో. ఒకసారి లోపలికి వచ్చినారు అంటే ఇవి కూడా మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. ఇప్పుడు మీకు బయట అంతా ఒకసారి చూపించాను కదా అండి. ఇప్పుడు దీని లోపల ఫామ్ హౌస్ కూడా కట్టి ఉంది. ఆ లోపల ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను, నాతో పాటు రండి. ఇది ఎంట్రన్స్ అండి, చూసారా బయట ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. లోపల అంతా గ్రీనరీ, ఇవైతే చూసారు కదా, చాలా బాగుంది. ఈవినింగ్ టైం ఇక్కడ చైర్స్ వేసుకొని కూడా మనం కూర్చోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. గ్రీనరీ ఎంత బాగుంది కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడైతే మనసుకి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంది. ఈవినింగ్ టైం ఇక్కడ ఒక 4 చైర్స్ వేసుకొని కబుర్లు చెప్పుకుంటా ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అటు అవతల పక్కన మీకు గోడ కనిపిస్తుంది కదా, ఆ పక్కన కూడా గ్రౌండ్ ఉందండి. క్రికెట్ ఆడే గ్రౌండ్ కూడా ఉంది పిల్లల కోసం. అది కూడా నేను తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఫామ్ హౌస్ లోపల కూడా ఒకసారి ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా ఎంత బాగుందో. బయట వరండా కూడా చాలా విశాలంగా ఉంది. వెనక కూడా మనకు షో చెట్లు పెట్టినారు, అరటి చెట్లు పెట్టారు, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అసలు బయట ఇంత బాగుంది అంటే ఇంకా లోపల కూడా ఒకసారి చూద్దాం, లోపల ఎలా ఉందో. ఒకసారి లోపలికి వచ్చేసేయండి, లోపల ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇది హాల్ అండి, కిచెన్ వచ్చిందండి. అక్కడ హాలు, ఇక్కడ ఓపెన్ కిచెన్. చాలా బాగుంది ఓపెన్ కిచెన్ కూడా. బోర్లు ఉన్నాయి, వాటర్ కనెక్షన్ అంతా కూడా ఉంది. వాటర్ అన్నీ కూడా వస్తుంది. ఆల్రెడీ అంతా డెవలప్ అయిన ఏరియా. ఇంకా ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారండి, బెడ్రూమ్ కూడా చూపిస్తాను నేను మీకు.
ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మనకు బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు. ఇటు సైడ్ బాత్రూమ్ ఉందండి. బాత్రూమ్ కూడా ఒకసారి చూసేసేయండి. ఓపెన్ కిచెన్, హాలు, బెడ్రూమ్ లోపల అయితే చాలా బాగుంది. ఫామ్ హౌస్ అన్నీ కట్టి ఉంది, ఆల్రెడీ డెవలప్ అయ్యింది. మీరు డైరెక్ట్ వచ్చి ఉండటమే, ఇక్కడ చేసుకోవడానికి కూడా వర్క్ అంతా అయిపోయింది. ఇదంతా వెంచర్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు. 12 గుంటల్లో ఉంది. మీరు వచ్చి ఎప్పుడైనా వీకెండ్లో ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదు అనుకుంటే కూడా మీకు ఇన్కమ్ కూడా వస్తుందండి. ఇన్కమ్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా? ఇది రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. పైగా 12 గుంటలు కాబట్టి మీరు ఫంక్షన్లకి అట్లా కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. సో అట్లా మీకు రెంట్ కూడా వస్తుంది, మీరు ఉండటానికి కూడా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ రోడ్డుకి చాలా దగ్గర, మీరు ఉండటానికైనా రెంట్లకు ఇచ్చుకోవటానికైనా ఇటు ఇన్కమ్ కూడా మీకు వస్తుంది. చాలా తక్కువ రేట్ చెప్తున్నారు. మీకు పక్కకే రోడ్డు ఉందండి. ఇది రోడ్డు కానుకున్న బిట్టు, రోడ్డు బిట్టే కాబట్టి మీరు ఇట్లా దారి కూడా లోపలికి పెట్టుకోవచ్చు. మీకు రోడ్డుకున్న బిట్టే 12 గుంటలు కాబట్టి ఎంట్రన్స్ కూడా రోడ్డుకున్న బిట్టు ఇట్లా పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. అసలు ఇంత పెద్ద వెంచర్లో మీరు ఫంక్షన్లు అయినా కూడా ఫామ్ హౌస్లో ఫంక్షన్లు చేసుకోవచ్చు, రెంట్లకు ఇచ్చుకోవచ్చు. చాలా బాగుంటుంది. అసలు చూడటానికి కూడా ఎంత అందంగా ఉంది. ఎవరైనా రెంట్ కావాలి అంటే కూడా ఇట్లా చూస్తేనే ఓకే చెప్పే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి మీరు తోట కూడా ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మనకు తోట ఎంత అందంగా కనిపిస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. పక్కకే ఫామ్ హౌస్, పక్కనే తోట. ఇక్కడ వాటర్ది సంపు కూడా ఇచ్చినారండి. మనం చూస్తున్నట్లయితే వాటర్ కూడా బోర్లు ఉన్నాయి. వాటర్ ఎక్కడ కనెక్షన్ అక్కడ ఇచ్చినారు. మనకు వాటర్ కూడా ఇబ్బంది లేదు. చూస్తున్నారు, ఎటు చూసినా చుట్టూ మనకు పూల మొక్కలే కనిపిస్తున్నాయండి. ఆ పక్కకు చూస్తే మామిడి తోట. 12 గుంటల్లో ఇంత మంచిగా డెవలప్మెంట్స్ అయితే మీకు ఎక్కడ దొరకదు. చూసారు కదండి, మీకు ఫామ్ హౌస్ చూపించాను, పక్కన తోట చూపించాను. మొత్తం 12 గుంటలు, 1452 గజాలు. గజం వచ్చి మీకు ఇక్కడ 6500 చెప్తున్నారండి. మనకు మామూలుగా అయితే బయట ఫామ్ హౌస్లు అంటే ప్లెయిన్ ల్యాండ్ కూడా రావట్లేదండి. 6500 అంటే ప్లెయిన్ ల్యాండ్ రావట్లేదు. అలాంటిది మీకు ఇక్కడ ఫామ్ హౌస్ వస్తుంది. రోడ్ బిట్టు ఇది బొమ్మల రామారాం మండలానికి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకు వరంగల్ హైవేకి జస్ట్ 9 కిలోమీటర్స్లో ఉందండి. మీకు రోడ్ కూడా చాలా విశాలంగా ఉంది. సో మనం కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా మనకు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఇంత తక్కువలో ఇంత బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ అయితే మీకు ఇక్కడ ఇంతకంటే తక్కువ రేట్లో అయితే రాదు. 12 గుంటలండి, 1452 గజాలు. చూస్తున్నారు కదండి, 6500కి గజం అంటే మామూలుగా అయితే మనకు ప్లెయిన్ ల్యాండ్ వస్తుందండి. ప్లెయిన్ ల్యాండ్ అంటే కూడా మళ్ళీ మనం ఇవంతా కట్టుకోవాలి, ఫామ్ హౌస్ కట్టుకోవాలి, పూల మొక్కలు, మామిడి చెట్టు ఇవన్నీ పెట్టి ఇంత డెవలప్మెంట్ అంటే ఎట్లా తిరిగి మనకు ఒక 15-20 లక్షలు ఈజీగా ఖర్చు అవుతుందండి. కానీ ఇక్కడ వాళ్ళు మనకు గజం 6500కి ఇంత డెవలప్ చేసి చెట్లంతా మామిడి చెట్లు కూడా చూసారు కదా మొత్తం కాపుకొచ్చింది. చెట్లు కూడా చాలా పెద్దగా అయినాయి. ఇదంతా గ్రీనరీ, ఫామ్ హౌస్ కూడా అంతా కట్టినారు. చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మనకు 6500కి గజం 6500కి ఇంత తక్కువలో ఫామ్ హౌస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంతకంటే బెస్ట్ ప్రైస్లో మీకు ఇంకెక్కడ రాదు. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ తీసుకోవచ్చు, మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా వీకెండ్లో మీ పిల్లల్ని తీసుకొని రావచ్చు. మీరు రాలేని పక్షంలో వాళ్ళే ఇదంతా కూడా మెయింటైన్ చేస్తారండి. మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా మీకు చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. 12 గుంటలు అంటే ఇది చాలా పెద్ద ఫామ్ హౌస్ అండి. 12 గుంటల్లో ఇంత విశాలంగా ఫామ్ హౌస్ మీరు చూస్తున్నారు కదా. ఎక్కడైనా కూడా మనం చైర్ చేసుకొని కూడా కూర్చోవచ్చు, ఇట్లా కూర్చోవచ్చు. ఈవినింగ్ అయితే పక్షులు, మామిడి తోట, ఇంత ప్రశాంతంగా రోడ్డు పక్కకే అన్ని సౌకర్యాలు ఉందండి. ఇన్ని సౌకర్యాలు ఇంత రోడ్డుకి దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ అయితే ఇంత తక్కువ బడ్జెట్లో అయితే రాదు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తక్కువ బడ్జెట్లో మీ ముందుకు మంచి వెంచర్స్ తీసుకొని రావాలని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వెతికి మరీ మీకోసం నేను పెడుతున్నానండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసారు కదండి, ఈ ఫామ్ హౌస్ డీటెయిల్స్ మొత్తం మీకు చూపించాను కదా. ఇది బొమ్మల రామారాం కేంద్ర మండలానికి 1.5 కిలోమీటర్ దూరం ఉందండి. మనకు వరంగల్ హైవేకి 9 కిలోమీటర్స్ ఉంటుంది. కీసర నుంచి మనం ఒక 10 మినిట్స్లో ఈ ఫామ్ హౌస్కి చేరుకోవచ్చు. ఈ ఫామ్ హౌస్ గురించి మరిన్ని మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు ఇంకా మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. అలాగే మీ వెంచర్లు ఏమైనా ఉన్నా, ఫామ్ హౌస్లు ఏమన్నా ఉన్నా ప్రమోషన్స్ కోసం అందులో మా నెంబర్ కూడా ఇస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేయండి.